దేశ విద్యా వ్యవస్థలో సంస్కరణలు తెచ్చి ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని లోక్సభలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించేందుకే ప్రస్తుత చట్టంలో సవరణలు చేస్తున్నట్లు ఉద్ఘాటించింది. అయితే 2024లో నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయినప్పటికీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే మరోసారి అదే తప్పు జరిగిందని విపక్షాలు మండిపడ్డాయి. ఆందోళన చేసిన విద్యార్థులపై పోలీసుల దాష్టికానికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశాయి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ నేపథ్యంలో పబ్లిక్ పరీక్షల పేపర్ల లీక్ ను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం తీసుకొచ్చిన చట్ట సవరణ బిల్లుపై లోక్సభలో వాడివేడి చర్చ జరుగుతోంది. బిల్లుపై చర్చను ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కొత్త చట్టం ప్రత్యేక ఫాస్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పిస్తుందని చెప్పారు. దర్యాప్తును 2 నెలల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుందన్న ఆయన తర్వాత ట్రయల్ కోర్టుకు 3 నెలలే ఉంటుందని తెలిపారు. ఫిర్యాదు నమోదైన రోజు నుంచి తీర్పు వరకు మొత్తం ప్రక్రియ 5 నెలలకు మించకుండా కాలపరిమితి విధించినట్లు చెప్పారు. తీర్పుపై 30 రోజుల్లోపు అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. जो सबसेक्शन 1 ऑफ सेक्शन 10 था उसमें था कि एनी पर्सन और पर्सन्स इन्वॉल्व्ड विल बी लायबल टू अ पनिशमेंट नॉट लेस देन 3 to 5 years एंड अ फाइन अप टू 10 लाख. आज ये जो अमेंडमेंट लाया जा रहा है इसके तहत द सेम ड्यूरेशन ऑफ इम्प्रिजनमेंट हैज बीन मेड नॉट लेस देन 5 to 10 years एंड फाइन अप टू 50 लाख. द सेक्शन 2 ऑफ सबसेक्शन 2 ऑफ सेक्शन 10 तो सर्विस प्रोवाइडर के लिए सजा पहले भी काफी मजबूत थी. देयर वाज फाइन अप टू 1 करोड़ इन दी 24 एक्ट, उसको बढ़ा करके अब 5 करोड़ किया जा रहा है. పేపర్ లీకేజీ కేసుల విచారణలో ప్రభుత్వం ఉదాసీన వైఖరి ప్రదర్శించిందని కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ మండిపడ్డారు. 2024లో నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయినప్పుడు చట్టం తెచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఒక్కరికి కూడా శిక్ష పడలేదని విమర్శించారు. ये सिर्फ एक दिखावा का बिल है, क्योंकि ये बिल एक संशोधन बिल है. आज से 2 साल पहले ये बिल लाया गया था, पब्लिक एग्जामिनेशंस प्रिवेंशन ऑफ अनफेयर एक्ट 2024. उस समय में भी सरकार ने इस बिल का इंट्रोडक्शन करते हुए ये कहा कि ये बहुत ही एक ऐतिहासिक कदम है और इससे शिक्षा विभाग सुधरेगा और इससे परीक्षा में जो पेपर लीक होते हैं अब नहीं होगा, अब किसी का साहस नहीं होगा. ऐसे कड़े दंड. बहुत दुख के साथ मैं कहना चाहता हूं कि एक अखबार में आर्टिकल आया 2026 में कि जो 45 व्यक्ति थे जो चार्जशीट हुए थे नीट यूजी 2024 पेपर लीक के मामले में, 45 में से 44 को बेल मिल चुका है. ये है इनकी गंभीरता, ये है इनके छात्रों के प्रति इनकी संवेदना. గొగోయ్ విమర్శలను తిప్పికొట్టిన బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 22 సార్లు పేపర్లు లీక్ అయి పరీక్షలు రద్దయ్యాయని విమర్శించారు. వాటిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తర్వాత మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ పేపర్ లీక్లపై పోరాడిన విద్యార్థులపై దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. ఈ దాడికి ఎవరు ఆదేశాలిచ్చారో చెప్పాలన్నారు. क्या जरूरत थी उन छात्रों पर आंसू गैस चलवाने की, उन पर लाठियां बरसाने की, उन पर वाटर कैनन्स चलवाने की? क्या जरूरत थी उन नौजवान लड़कियों को जलील करते हुए उनके कपड़े फाड़ने की, उनको बेरहमी से गंदी तरह पिटवाने की? देश के युवाओं पर पैलेट गन्स और AK-47 चलवाने की क्या आवश्यकता थी? क्या वे आतंकवादी थे? किसने ऑर्डर दिया पैलेट गन्स चलाने के लिए? प्रधानमंत्री जी ने दिया? गृह मंत्री जी ने दिया? जवाब देंगे? पूरा देश पूछ रहा है. सिर्फ कांग्रेस पार्टी नहीं पूछ रही है, पूरा देश पूछ रहा है और आपकी जिम्मेदारी बनती है कि आप इस सवाल का जवाब दें. కాంగ్రెస్ తీరుపై మండిపడిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య గతంలో పేపర్లు లీక్ అయినా యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. పరీక్షల నిర్వహణలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్న ఆయన ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. Leak is a crisis. Nobody is denying it. गलती हुआ. Nobody is running away from responsibility. मैं आज आपको बताना चाहता हूं, we are committed to converting this crisis into an opportunity to transform the education system of the country, root and branch. अध्यक्ष जी, एक फुल प्रूफ sacrosanct examination system को खड़ा करना ये सरकार का एडमिनिस्ट्रेटिव रिस्पांसिबिलिटी सिर्फ नहीं है, ये सरकार का नैतिक जिम्मेदारी है. And we are going to do this 100% in the coming days.
India's education system, India's examination system will be a model for the world. చట్ట సవరణ బిల్లును తెలుగుదేశం, శివసేన సహా ఎన్డీఏ పక్షాలు సమర్థించాయి. అయితే నీట్ పరీక్షను ఒకేసారి కాకుండా ఎక్కువసార్లు నిర్వహిస్తే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని టీడీపీ సూచించింది.